बीआरएस कायद व साबिक वजीर हरीश राव ने आज हुकूमत को इंतबाह दिया कि किसानों के ज़राई खर्च की माफ़ी का फौरी तौर पर ऐलान नहीं किया जाता है तो ऐसी सूरत में लाखों किसानों के साथ मिलकर सेक्रेटेरिएट के मुहासरे का प्रोग्राम मुनज़्ज़म किया जाएगा। तेलंगाना भवन में मीडिया से बात करते हुए हरीश राव ने हुकूमत पर इल्ज़ाम लगाया कि कर्ज हासिल करने वाले किसानों को बैंकर्स की जानिब से हरासा किया जा रहा है। उन्होंने कहा कि कांग्रेस हुकूमत को अपने वादे के तहत जल्द से जल्द ज़राई कर्ज माफ़ करने का ऐलान करना चाहिए। हरीश राव ने कहा कि पहले ही रियासत के किसान पानी और बरखी वक्त पर ना मिलने की वजह से परेशान है क्योंकि कई मकामात पर खड़ी फसलें सूख रही हैं। इसके अलावा गैर मौसमी बारिश की वजह से भी कई अजला में खड़ी फसलों को नुकसान पहुंचा। रियासत के किसान आफात समावी से परेशान हैं। ऐसे में हुकूमत उनके कर्ज को माफ़ ना करते हुए उन्हें मज़ीद परेशान कर रही है, जिसकी वजह से रियासत के किसान खुदकशी पर मजबूर हो रहे हैं। उन्होंने कहा कि पिछले 100 दिन के अंदर 180 किसानों ने खुदकशी कर ली है। అంటే ఇయాల రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల్ని దగా చేసింది, మోసం చేసింది. ఈ కాంగ్రెస్ పార్టీ రైతులకు మొండి చేయి చూపింది. ఇయాల రైతుల విషయంలోనే కాదు, ఇయాల ఇతర అంశాల విషయంలో ముఖ్యంగా రైతులకు సంబంధించి కూడా రుణమాఫీ ఒకటే కాదు, కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రైతులకు ఏ అంశాలు అయితే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇయాల అమలు చేయలేదు. ఏ ఒక్క అంశం మీద మాట నిలబెట్టుకోలేదు. ఈ మేనిఫెస్టోలో వాళ్ళు ఏం చేసిండ్రు? 6 గ్యారంటీలు, 6 గ్యారంటీల మీద బాండ్ పేపర్లు పంచిండ్రు, నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిండ్రు. ప్రజలు నమ్ముతలేరని చెప్పి బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటికి ఇచ్చొచ్చిండ్రు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు, 13 హామీలు అమలు చేస్తామని చెప్పారు. మరి బాండ్ పేపర్లు పంచి నోటరీ డాక్యుమెంట్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ రైతుల విషయంలో ఏం చెప్పింది? మేము రాగానే డిసెంబర్ 9వ తేదీ 2 లక్షల రుణమాఫీ. మోసం. రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తాం. దగా. వ్యవసాయ కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం. దగా. వరి పంటకు క్వింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తాం. దగా. అంటే 4 విషయాలు కూడా రైతులకు ఇచ్చిన 4 హామీలను కూడా తుంగలో దొక్కి రైతులను